శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అనే అంశానికి స్వాగతం. ఉన్నటువంటి స్థలంలో ఇల్లు ఎటువైపు ఉండాలి? ఇంటికి తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం 4 వైపులా ఖాళీ స్థలం ఉండే విధంగా ఇల్లు నిర్మించడం శ్రేష్టం. చతుశ్శాలా భవంతి నిర్మాణ విధానాలలో 4 వైపులా ఖాళీ స్థలం ఉన్న ఎడల అద్భుతమైన యోగం ఆ ఇంటికి అంటుంది శాస్త్రం. ఇందులో తూర్పు వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర 4 వైపులలో ఏ వైపు ఖాళీ స్థలం ఎక్కువ అంటే 4 వైపులా ఉండే ఈ ఖాళీ స్థలాలలో అన్నింటికంటే కూడా తక్కువ ఖాళీ స్థలం దక్షిణం వైపు, దక్షిణం కంటే కొంచెం ఎక్కువ పడమర వైపు, దక్షిణం పడమరల కంటే కాస్త ఎక్కువ ఉత్తరం వైపు, అలాగే దక్షిణం పడమర ఉత్తర ఈ దిక్కుల కంటే కూడా ఇంకొంచెం ఎక్కువగా తూర్పు వైపు ఇలా ఖాళీ స్థలం ఉండే విధంగా ఏర్పాటు చేసి ఇంటిని నిర్మించినట్లయితే ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి పదవీ యోగం అని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. ఇల్లును మనం చూసినప్పుడు ఈ ఖాళీ స్థలం పథకములో సామాన్యంగా 4 వైపులా ఉండేటటువంటి కొల ప్రమాణాలు ఒక్కొక్కసారి సమానంగా ఒకే నిష్పత్తిలో ఉండకపోవచ్చు. సమచతురస్రమంగా కానీ దీర్ఘచతురస్రాకారంగా కానీ ఉన్నటువంటి స్థలాలు శ్రేష్టం. సమచతురస్రమంగా ఉన్నప్పుడు 4 వైపులా సమానంగా ఖాళీ స్థలం వదలవచ్చు. కానీ ఇలా రెండవ ప్రమాణం సమచతురస్రాకారంగా ఉన్నప్పుడు చతురస్రమే కానీ పారాబోలా అన్న రూపంలో ఆగ్నేయం, నైరుతి దగ్గరగా, వాయవ్యం, ఈశాన్యం విస్తృతంగా ఇలా అసమకోణాలతో 4 దిక్కులే కానీ అసమకోణాలతో ఉండే స్థలం విషమకోణం అని కూడా చెబుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఖాళీ స్థలాలను ఉత్తరం తూర్పు ఎక్కువగా, దక్షిణం పడమర తక్కువగా ఉండే విధంగా ఏ గోడకు ఇల్లు తాకకుండా నిర్మించుకున్నట్లయితే ఈ ప్రహరీ, వాయవ్యం, ఈశాన్యం పెరిగినా అనేటటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఎంత వీలైతే అంత మేరకు ఇంటిలో ఉండేటటువంటి బరువు అంతా కూడా దక్షిణం, నైరుతి ఈ దిక్కుల వైపు కేంద్రీకృతం అయ్యే విధంగా జాగ్రత్త తీసుకుని ఆ ఇల్లు నిర్మించినట్లయితే ఇంటి ఆయుః ప్రకరణం ఆయుర్దాయాన్ని మనం పరిశీలిస్తే 150 ఏళ్ళు, 200 ఏళ్ళు అలా సుదీర్ఘంగా ఆ ఇల్లు మనకు సకల సౌకర్యాలను అందిస్తుంది. నైరుతి ఇంటికి బలం, మూలం అని చెప్పడమే ఈ విషయంలో ప్రధాన ఉద్దేశ్యం. దక్షిణాన్ని కేంద్రీకృతం చేసుకుని ఇంటిని నిర్మించుకుందాం. ఇంట్లో ఉండే వారికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కల్పించే విధంగా మార్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.